బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువనే వినిపిస్తుంటది. నిజంగా ఇది సినిమాకి ఎంత బడ్జెట్ అయింది? అంటే మీరు ఎంత పెట్టారు? ఏంటి అసలు? సార్ అంటే నేను కొన్ని రివ్యూస్ చదివాను సార్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్ అని పెట్టారు. గుడ్ అంటే ఆ సినిమా బడ్జెట్ దానికి ఎంత కావాలో అంత సరిపోయినట్టే. సో దానికి ఎంత కావాలో అంత జరిగింది సార్. అండ్ ఆల్సో ఆ డిసిప్లిన్ ఉంది కాబట్టే ప్రొడక్షన్లో ఇవాళ ఇన్ని ప్రాజెక్ట్స్ టర్న్ అవుట్ అవుతూ ఆ బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది సార్. లేదు అంటే దీన్ని మనం ఇప్పుడు హైదరాబాద్లో పెట్టి సెట్టింగ్స్ వేసి తీస్తే ఆ న్యాచురాలిటీ ఫీలింగ్ కూడా రాదు కదా. సో దీన్ని వీ ప్రొడ్యూస్ ఇట్ నాట్ మరీ ఏదో చీప్ బడ్జెట్ కాదు సార్. ఒక స్మాల్ ఫిలిం ఏ బడ్జెట్లో చేయాలో ఆ బడ్జెట్లో చేసాం. అండ్ ప్రమోషన్స్కి ఆల్మోస్ట్ ఒక సినిమా బడ్జెట్లో సగం ప్రమోషన్స్ కూడా వీఆర్ స్పెండింగ్ నౌ అండి. అంటే మీరు తీసే ప్రతి మూవీ కూడా ఫస్ట్ ఓటీటీ అనే థాట్ తోటి తీస్తున్నారు, ఎందుకండి? లేదండి, లాస్ట్ ఇయర్ నవంబర్లో ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగిందండి. ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి ఇదే రోజు జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే చోట కూర్చున్నాం మేము. అప్పుడు కూడా మేము థియేట్రికల్ సినిమానే అన్నాం. అప్పుడు February 14th, 2025 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. కానీ మీకు తెలిసింది కదా, 15 ఏళ్ళు లేట్ అయినా కదా, ఇంకొంచెం లేట్ అవుతూ వచ్చి ఇవాళ రిలీజ్ అయిందండి. అండ్ ఆల్సో వన్స్ అగైన్ అండి, సో మీరు అన్నారు ఏమైనా చేంజెస్ చేశారా అని చెప్పి. కొన్ని చేంజెస్ అయితే మీడియా వాళ్ళు కొంతమంది అన్నారు క్లైమాక్స్లో ఇంకా ఏం జరిగింది అని క్యూరియాసిటీతో. ఒరిజినాలిటీలో ఇంకా గట్టిగా ఉందండి, బట్ మనకున్న లిమిటేషన్స్లో కొంచెం దాపెట్ట. ఇంకా ఒరిజినాలిటీలో చెప్పాలంటే వెంకన్న పాత్ర ఎవరైతే చేస్తున్నారో రియల్ లైఫ్ క్యారెక్టర్లో అతని సమాధి అతనే కట్టుకున్నాడండి, అది రియల్ లైఫ్లో. సో అన్ని సినిమాలు చెప్పలేం కదా. నితిన్ గారు అమ్మా అన్న, సినిమా స్పైన్ చిల్లింగ్ అన్ప్రెడిక్టబుల్ బ్లాక్ బస్టర్. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఎమోషనల్ రైడ్ ఉంటుందని. అంటే ఒక డౌట్ ఏంటంటే, సినిమా రిలీజ్ అవ్వక ముందు 24-48 అవర్స్ నుంచి ఒక మీమ్ అండ్ స్పెక్యులేట్ అవుతుంది బాగా ఒక మూవీ గురించి. హీరో క్యారెక్టర్ ఏదో సమ్ పిసుక్కొని చనిపోతాడు అని చెప్పి. సో అది ఎలా వచ్చిందండి? అండ్ చాలా వరకు స్ప్రెడ్ అయ్యి దాని నుంచి చాలామంది అడుగుతున్నారు ఏంటి ఇది నిజమేనా అని. అది సినిమాలో లేదు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇదని చెప్తాడండి అన్న. ఐ సారీ, ఇట్లా మాట్లాడచ్చు. అవి విసుకోకపోయినా మీ గుండెలు విసుకుతుంది కన్నా. అంటే ఏం చెప్తున్నారు? అదే అన్న, అర్థమైందన్న అర్థం. సో లాస్ట్ అంటే నార్మల్గా పెద్ద పెద్ద సుమోలతో హిట్లు కొడతారు, సీజీలు వాడి హిట్లు కొడతారు. మీరు ఒక చిన్న సిరంజ్ వారి హిట్ కొట్టారు. ఈ రేంజ్ రెస్పాన్స్ చూసి మీకు ఏమనిపిస్తుంది? ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే నేను నమ్మినో ఊరోని అనుకొని వచ్చినో ఆ ఊరిని